చూడ్డానికి ఇది నూడిల్స్ లాగా ఉంది కదా, కానీ ఇది ఒక టైప్ ఆఫ్ పాస్తా అండి. దీన్ని స్పగెటీ అంటారు. దీనికి కొంచెం ప్రోటీన్ యాడ్ చేసి ఒక హెల్దీ టచ్ తో చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది, క్రీమీగా కూడా ఉంటుంది. ఫస్ట్ హాట్ వాటర్ లో ఉప్పు నూనె వేసి స్పగెటీ పాస్తా కూడా వేసేసి ఒక 5 minutes కుక్ చేసుకుని స్ట్రెయిన్ చేసి పైన లైట్ గా ఆలివ్ ఆయిల్ వేసుకుని కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఇంకో పాన్ లో కొంచెం ఆయిల్, 5-6 వెల్లుల్లి తరుగు, ఓ 5 ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ తరుగు, 2 టొమాటోల తరుగు, ఒక రెడ్ క్యాప్సికమ్ తరుగు, ఓ 10 జీడిపప్పులు వేసి ఇవన్నీ కూడా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆపేసి ఇందులో 150 grams పనీర్ ముక్కలు వేసుకుని కలుపుకుని అంతా చల్లారాక మెత్తని పేస్ట్ చేసేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో పాన్ లో ఆలివ్ ఆయిల్, 1 టీ స్పూన్ వెల్లుల్లి తరుగు, 3 రకాల క్యాప్సికమ్ల తరుగు వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుని 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 టీ స్పూన్ ఇటాలియన్ హెర్బ్స్ వేసి అంతా మిక్స్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి అంతా కలిపేసి ఉడికించుకున్న స్పగెటీ కూడా వేసేసి స్పగెటీ ఉడికించుకున్న వాటర్ ని ఒక 100 ml వేసి టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని అంతా కూడా ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. లాస్ట్ లో 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, కొంచెం చీజ్ ని తురిమి వేసుకుని అంతా కూడా బాగా కలిపేసి ఫైనల్ గా కొన్ని బేసిల్ లీవ్స్ వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా క్రీమీగా అండ్ డిఫరెంట్ టేస్ట్ తో అద్దరిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. హెల్తీ వర్షన్ ఇది. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.